హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇదైతే ఖచ్చితంగా. కానీ ఈ బుక్ చూడండి, మీకు ఉల్టా కానొస్తుందా? ఎట్లా చూపిస్తే నేను సెల్ఫీ తీస్తున్నాను కదా, అట్లా కానొస్తుంది మీకు. కానీ మామూలుగా అయితే కానొచ్చిద్దాము. ఈ బుక్కు ఒక అనితా సిస్టర్ అని 1200 స్తుతులు రాసి ప్రింట్ చేపించి మందిరంలో పంచింది అందరికి, ఒక్కొక్కళ్ళకి. నేనైతే చదివేసాను, కానీ మీకోసం యూట్యూబ్లో పెడతాం కోసమే చదువుతున్నాను. మళ్ళీ అనితా సిస్టర్ రాసింది ఈ బుక్. ఆమెకి సెక్రటరీలోనే జాబ్ అనమాట. రాసింది, మందిరంకి అంకితం చేసింది బుక్కులన్నీ. కానీ అందరికి తలా ఒకటి పంచారు పాస్టర్ గారు. ఇంకా ఎవరికైనా ఇవ్వు అనజాని కూడా ఇచ్చింది నాకు. మీకు ఎవరికన్నా బుక్ కావాలి, స్తుతులు 1200 స్తుతులు బుక్ కావాలి అంటే నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ కాదు, వాట్సాప్ చేయండి, కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, నేను మీకు కంపల్సరిగా మీకు ఈ బుక్ని నేను మీకు అందజేస్తా. ఎక్కడుండా ఒకవేళ నేను అడ్రస్ జాత ఒకవేళ తీసుకొచ్చుకుందరు, లేదంటే కొరియర్లో పోయిద్దంటే నేను పంపిస్తా. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు ఒక 24 అధ్యాయాలు అయితే చదువుతా, ఒక్కొక్క పేజీ, రోజుకు ఒక్కొక్క పేజీ చదివి మీకు వినిపిస్తా. సర్వసృష్టికి కర్తవైన దేవా, మీకు స్తుతి స్తోత్రములు. సర్వశక్తి గల దేవా, తండ్రి అయిన దేవా, కుమారుడవైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తుతి స్తోత్రములు. తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, పరిశుద్ధ ఆత్ముడవై తండ్రి, జ్యోతిర్మయుడవగు తండ్రి, నిత్యుడగు తండ్రి, అబ్బా తండ్రి, ప్రేమగల తండ్రి, పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి, నీకు స్తోత్రము, స్తుతి స్తోత్రములు. కనికరము చూపు తండ్రి, మహిమస్వరూపియగు తండ్రి, నన్ను సృష్టించిన తండ్రి, పుట్టించిన తండ్రి, స్థాపించిన తండ్రి, నా తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు. మాకందరికి తండ్రి, ప్రభువు యేసు యొక్క తండ్రి, రహస్యమందున్న తండ్రి, నీతిమంతుల తండ్రి, ఇశ్రాయేలీయుల తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు. జీవము గల తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి, నా తండ్రి, వ్యవసాయకుడువు, తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు పొందిన దేవా, స్తుతి స్తోత్రములు. ఆత్మరూపి మీకు జలముల పైన అల్లాడుచుండిన దేవుని ఆత్మ మీకు, ప్రభువు యెహోవా ఆత్మకు, దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, ప్రభు ఆత్మ, క్రీస్తాత్మ, ప్రవచన ఆత్మ, స్తుతి స్తోత్రములు. కరుణనొందుచున్న ఆత్మ, సర్వోన్నతుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, దత్తపుత్ర ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, మహిమాస్వరూపి అయిన ఆత్మ, నీకు స్తుతి స్తోత్రములు. నిత్యుడగు ఆత్మ, తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ, మత్సరపడుతున్నంతగా ఆపేక్షించు ఆత్మ, దయగల ఆత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ, నీకు మా వందనములు, స్తుతులు, స్తోత్రములు. రిఫరెన్స్లు కూడా ఉండే కానీ లేట్ అవుతాయని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, అంతేనా? మా బలహీనతను చూచి సహాయము చేయు ఆత్మ, ఉచ్చరింపు సైఖ్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపన చేయుచున్న ఆత్మ, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతి స్తోత్రములు. సర్వలోకమునకు దేవుడవు, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు, తండ్రి అయిన దేవుడవు, భూమి ఆకాశముల దేవుడవు, మహాదేవుడవు, దేవాతి దేవుడవు, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు.
బేతేనులోనుంద దేవుడవు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడు, జీవము గల దేవుడు, మన పితరుల దేవుడు, నా పితరుల దేవుడు, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. యాకోబు వంశమును ఏలుచున్న దేవుడవు, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించుచున్న దేవుడవు, ప్రేమ స్వరూపియగు దేవుడవు, శాశ్వతుడు అయిన దేవుడవు, ఆదరణ అనుగ్రహించు దేవుడవు, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మహిమగల దేవుడవు, ఐశ్వర్యము గల దేవుడవు, సమస్త శరీరాత్మలకు దేవుడవు, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ స్థుతులు రెఫరెన్స్లు కూడా చెప్పమని మీరు ఏమైనా నాకు కామెంట్ పెడితే నేను చెప్తా. రెఫరెన్స్లు కూడా ఉండేవి ఒక పక్కన, కానీ నాకు లేట్ అయింది వీడియో కదని నేను చెప్పట్లేదు. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు అనుదిన ప్రార్థనలోకి వెళ్ళబోతున్నా. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.